10వ తరగతి సాంఘిక శాస్త్రం హిస్టరీ పాఠ్య పుస్తకంలోని 5వ పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. 5వ పాఠం ముద్రణ సంస్కృతి ఆధునిక ప్రపంచం, ప్రింట్ కల్చర్ అండ్ ది మోడర్న్ వరల్డ్. ఇందులో 236 నుంచి 247 పేజీ వరకు మత సంస్కరణలు, మహిళలు, ముద్రణ. మహిళల జీవితాలు, వారి భావోద్వేగాలను గురించి స్పష్టంగా మార్కెట్లో ఏవి రాయడం ప్రారంభించాయంటే రచనలు అనేవి రాయడం ప్రారంభించాయి. మార్కెట్లో రచనలు రావడం వలన మహిళల చదువు ఏ కుటుంబాలు విపరీతంగా పెరుగుతుందంటే మధ్యతరగతి కుటుంబాల్లో. మార్కెట్లో ఈ రచనలు రావడం వల్ల మహిళల చదువు ఏ కుటుంబాల్లో విపరీతంగా పెరిగిందంటే మధ్యతరగతి కుటుంబాల్లో విపరీతంగా పెరిగింది. మధ్యతరగతి కుటుంబాల మహిళలకు ఇంటి వద్ద విద్యను అందించడం ప్రారంభించింది ఎవరు? ఉదారవాద భర్తలు, తండ్రులు. మధ్యతరగతి కుటుంబాలు మహిళలకు ఇంటి వద్ద విద్యను అందించడం ప్రారంభించింది ఎవరంటే ఉదారవాద భర్తలు, తండ్రులు. నగరాలు, పట్టణాల్లో బాలికల పాఠశాలలు ఏ కాలం తర్వాత ప్రారంభించారు? 19వ అర్ధ శతాబ్దం తర్వాత. నగరాలు, పట్టణాల్లో బాలికల పాఠశాలలు ఏ కాలం తర్వాత ప్రారంభించారంటే 19వ అర్ధ శతాబ్దం తర్వాత. మహిళలను ఎందుకు విద్యావంతులను చేయాలో వివరిస్తూ మహిళలు వ్రాసిన వ్యాసాలను ప్రచురించడం ప్రారంభించినవి ఏవి? అనేక పత్రికలు. మహిళలను ఎందుకు విద్యావంతులు చేయాలో వివరిస్తూ మహిళలు వ్రాసిన వ్యాసాలను ప్రచురించడం ప్రారంభించినవి ఏవంటే అనేక పత్రికలు. ఇంటి వద్ద చదువుకునే వారికి అనేక పత్రికలు వేటిని జతపరిచాయంటే సిలబస్ను, తగిన పఠన సామగ్రిని. ఇంటి వద్ద చదువుకునే వారికి అనేక పత్రికలు వేటిని జతపరిచాయంటే సిలబస్ను, తగిన పఠన సామగ్రిని. మహిళల చదువు విషయంలో ఏ కుటుంబాలు ఉదారంగా ఆలోచించలేదంటే అన్ని కుటుంబాలు, అంటే సాంప్రదాయ కుటుంబాలు. మహిళల చదువు విషయంలో ఏ కుటుంబాలు ఉదారంగా ఆలోచించలేదంటే అన్ని కుటుంబాలు, అంటే సాంప్రదాయ కుటుంబాలు అన్ని. బాలికలు విద్యావంతులైతే వితంతువులు అవుతారని నమ్మినది ఎవరు? సాంప్రదాయ హిందువులు. బాలికలు విద్యావంతులైతే వితంతులు అవుతారని నమ్మినది ఎవరంటే సాంప్రదాయ హిందువులు. ఉర్దూ శృంగార సాహిత్యాన్ని చదివితే ముస్లిం మహిళలు పతితులు అవుతారని భయపడింది ఎవరంటే ముస్లింలు. ఉర్దూ శృంగార సాహిత్యాన్ని చదివితే ముస్లిం మహిళలు పతితులు అవుతారని భయపడింది ఎవరంటే ముస్లింలు. సాంప్రదాయ కుటుంబాల నిషేధాన్ని కొన్నిసార్లు ధిక్కరించింది ఎవరంటే తిరుగుబాటు చేసిన మహిళలు. సాంప్రదాయ కుటుంబాల నిషేధాన్ని కొన్నిసార్లు ధిక్కరించింది ఎవరంటే తిరుగుబాటు చేసిన మహిళలు. రహస్యంగా చదవడం, రాయడం నేర్చుకున్న బాలిక కథ ఏ ప్రాంతపు సాంప్రదాయ ముస్లిం కుటుంబానికి చెందినది? ఉత్తర భారతదేశపు. రహస్యంగా చదవడం, రాయడం నేర్చుకున్న బాలిక కథ ఏ ప్రాంతపు సాంప్రదాయ ముస్లిం కుటుంబానికి చెందినదంటే ఉత్తర భారతదేశపు. ముస్లిం బాలిక తనకు అర్థం కాని ఏ భాషా గ్రంథం మాత్రమే చదవాలని ఆమె కుటుంబీకులు కోరుకున్నారు? అరబిక్ ఖురాన్. ముస్లిం బాలిక తనకు అర్థం కాని ఏ భాషా గ్రంథం మాత్రమే చదవాలని ఆమె కుటుంబీకులు కోరుకున్నారంటే అరబిక్ ఖురాన్. ముస్లిం బాలిక అరబిక్ ఖురాన్ కాకుండా దేనిని మాత్రమే చదవడం నేర్చుకోవాలని పట్టుబట్టింది? తన సొంత భాషను. ముస్లిం బాలిక అరబిక్ ఖురాన్ కాకుండా దేనిని మాత్రమే చదవడం నేర్చుకోవాలని పట్టుబట్టిందంటే తన సొంత భాషను. తన వంటగదిలో రహస్యంగా చదువుకోవడం నేర్చుకున్న ఒక వివాహిత మహిళ అయిన రాష్ సుందరి దేవి ఏ ప్రాంతపు సాంప్రదాయ కుటుంబానికి చెందిందంటే తూర్పు బెంగాల్ ప్రాంతపు. తన వంటగదిలో రహస్యంగా చదువుకోవడం నేర్చుకున్న ఒక వివాహిత మహిళ అయిన రాష్ సుందరి దేవి ఏ ప్రాంతపు సాంప్రదాయ కుటుంబానికి చెందిందంటే తూర్పు బెంగాల్ ప్రాంతపు. తూర్పు బెంగాల్ వంటగదిలో రహస్యంగా చదువుకోవడం నేర్చుకున్న వివాహిత ఎవరంటే రాజ్ సుందరి దేవి. ఇది డిఎస్సి టెట్లో కూడా రావడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. తూర్పు బెంగాల్లో వంటగదిలో రహస్యంగా చదువుకోవడం నేర్చుకున్న వివాహిత ఎవరంటే రాజ్ సుందరి దేవి. రాజ్ సుందరి దేవి వంటగదిలో రహస్యంగా చదువుకోవడం ఏ శతాబ్దం ప్రారంభంలో నేర్చుకుందంటే 19వ శతాబ్దం ప్రారంభంలో. రాజ్ సుందరి దేవి వంటగదిలో రహస్యంగా చదువుకోవడం ఏ శతాబ్దం ప్రారంభంలో నేర్చుకుందంటే 19వ శతాబ్దం ప్రారంభంలో. రాజ్ సుందరీదేవి తన ఆత్మకథను ఏ పేరుతో రాసిందంటే అమరజీవి లేదా అమార్ జిబన్. ఇది డిఎస్సి గ్రూప్ 2లో కూడా రావడం జరిగింది, గుర్తుపెట్టుకుంటారు. రాజ్ సుందరీదేవి తన ఆత్మకథను ఏ పేరుతో రాసిందంటే అమరజీవి లేదా అమార్ జిబన్. ఇది డిఎస్సి గ్రూప్ 2లో కూడా రావడం జరిగింది, గుర్తుపెట్టుకున్నారు. రాజ్ సుందరీదేవి రాసిన అమరజీవి ఆత్మకథ ఏ సంవత్సరంలో ప్రచురించబడిందంటే 1876లో. ఇది గ్రూప్ 2లో రావడం జరిగింది, గుర్తుపెట్టుకుంటారు. రాజ్ సుందరీదేవి రాసిన అమరజీవి ఆత్మకథ ఏ సంవత్సరంలో ప్రచురించబడిందంటే 1876లో. బెంగాలీ భాషలో ప్రచురించబడిన మొదటి పూర్తిస్థాయి స్వీయ చరిత్ర ఏదంటే అమరజీవి. బెంగాలీ భాషలో ప్రచురించబడిన మొదటి పూర్తిస్థాయి స్వీయ చరిత్ర ఏదంటే అమరజీవి. మహిళల భావోద్వేగాలలోనూ జీవితాలలోనూ ఇప్పటికే ఆసక్తిని సృష్టించినవి ఏవంటే సాంఘిక సంస్కరణలు, నవలలు. మహిళల జీవితాలలోనూ భావోద్వేగాలలోనూ ఇప్పటికే ఆసక్తిని సృష్టించినవి ఏవంటే సాంఘిక సంస్కరణలు, నవలలు.
మహిళలు తమ జీవితాల గురించి ఏమి చెప్పాలనుకుంటున్నారో అనే మరొక ఆసక్తిగా రచనలు చేసిన కొంతమంది స్త్రీలు ఎవరంటే బెంగాలీ స్త్రీలు. మహిళలు తమ జీవితాల గురించి ఏమి చెప్పాలనుకుంటున్నారో అనే మరొక ఆసక్తిగా రచనలు చేసిన కొంతమంది స్త్రీలు ఎవరంటే బెంగాలీ స్త్రీలు. స్త్రీల అనుభవాలను తెలుపుతూ రచనలు చేసిన బెంగాలీ స్త్రీలలో ముఖ్యులు ఎవరంటే కైలాష్ భాషిని దేవి. స్త్రీల అనుభవాలను తెలుపుతూ రచనలు చేసిన బెంగాలీ స్త్రీలలో ముఖ్యులు ఎవరంటే కైలాష్ భాషిని దేవి. కైలాష్ భాషినీదేవి వంటి కొంతమంది బెంగాలీ స్త్రీలు ఏ కాలం నుండి రచనలు చేశారు? 1860 నుండి. కైలాష్ భాషినీదేవి వంటి కొంతమంది బెంగాలీ స్త్రీలు, ఇప్పుడు బెంగాలీ స్త్రీ ఏ కాలం నుండి రచనలు చేశారంటే 1860 నుండి. కైలాష్ భాషినీదేవి రచనలో స్త్రీలను ఎక్కడ బంధించడం, అజ్ఞానంలో ఉంచబడటం గురించి ఎత్తి చూపారంటే ఇంట్లో బంధించబడటం. కైలాష్ భాషినీదేవి రచనలో స్త్రీలను ఎక్కడ బంధించబడటం, అజ్ఞానంలో ఉంచబడటం గురించి ఎత్తి చూపారంటే ఇంట్లో బంధించబడటం. కైలాష్ భాషినీదేవి స్త్రీలు కఠినమైన ఇంటి పని చేయవలసి రావడంతో పాటు ఎవరిచే తృణీకరించబడటం గురించి రాశారంటే వారు సేవ చేసిన వ్యక్తులచే. కైలాష్ భాషినీదేవి స్త్రీలు కఠినమైన ఇంటి పని చేయవలసి రావడంతో పాటు ఎవరిచే తృణీకరించబడటం గురించి రాశారంటే వారు సేవ చేసిన వ్యక్తులచే. ప్రస్తుత మహారాష్ట్రలో అగ్రవర్ణ మహిళల వితంతువుల దుర్భర జీవితాన్ని గురించి రచన చేసింది ఎవరంటే తారాబాయి షిండే, పండిత రమాబాయి. ఇది డిఎస్సి గ్రూప్ 1లో కూడా రావడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతం మహారాష్ట్రలో అగ్రవర్ణ మహిళల వితంతువుల దుర్భర జీవితాన్ని గురించి రచనలు చేసింది ఎవరంటే తారాబాయి షిండే, పండిత రమాబాయి. తారాబాయి షిండే, పండిత రమాబాయి ఏ ప్రాంతంలో అగ్రవర్ణ మహిళల వితంతువుల దుర్భర జీవితం గురించి రాశారంటే ప్రస్తుత మహారాష్ట్రలో. తారాబాయి షిండే, పండిత రమాబాయి ఏ ప్రాంతంలో అగ్రవర్ణ మహిళల వితంతువుల దుర్భర జీవితం గురించి రాశారంటే ప్రస్తుత మహారాష్ట్రలో. తారాబాయి షిండే, పండిత రమాబాయి వంటి వారు వితంతువుల దుర్భర జీవితంపై ఏ దశకంలో రచన చేశారంటే 1880వ దశకంలో రచన చేశారు. తారాబాయి షిండే, పండిత రమాబాయి వంటి వారు వితంతువుల దుర్భర జీవితంపై ఏ దశకంలో రచనలు చేశారంటే 1880వ దశకంలో. సామాజిక కట్టుబాట్లలో బంధించబడిన తనకు సగం కంటే ఎక్కువ సంతోషం పుస్తకం ద్వారా లభించిందని ఒక మహిళ ఏ భాషా నవలలో రాసిందంటే తమిళ నవలలో. సామాజిక కట్టుబాటులో బంధించబడిన తనకు సగం కంటే ఎక్కువ సంతోషం పుస్తకం ద్వారా లభించిందని ఒక మహిళ ఏ భాషా నవలలో రాసిందంటే తమిళ నవలలో. ఉర్దూ, తమిళం, బెంగాలీ మరియు మరాఠీ భాషల్లో ముందే అభివృద్ధి చెందిన సంస్కృతి ఏంటంటే ముద్రణ సంస్కృతి. ఉర్దూ, తమిళం, బెంగాలీ మరియు మరాఠీ భాషలో ముందే అభివృద్ధి చెందిన సంస్కృతి ఏదంటే ముద్రణ సంస్కృతి. హిందీ ముద్రణ పరంపర ఏ సంవత్సరం నుండి ప్రారంభమైందంటే 1870 నుండి. హిందీ ముద్రణ పరంపర ఏ సంవత్సరం నుండి ప్రారంభమైందంటే 1870 నుండి. ప్రారంభమైన హిందీ ముద్రణ పరంపరలో అతి త్వరలోనే ఎక్కువ భాగం దేనికి కేటాయించబడిందంటే మహిళా విద్యకు. ప్రారంభమైన హిందీ ముద్రణ పరంపరలో అతి త్వరలోనే ఎక్కువ భాగం దేనికి కేటాయించబడిందంటే మహిళా విద్యకు. భారతీయ చరివారి ముఖ చిత్రం, ఇది 19వ శతాబ్దం చెందింది. దాని గురించి చూద్దాం. చిత్రం 18లోని ముఖ చిత్రం ఏ పత్రికకు చెందిందంటే భారతీయ చరివారి, ఇండియన్ చరివారి. ఈ చిత్రం 18లోని ముఖ చిత్రం ఏ పత్రికకు చెందినదంటే భారతీయ చరివారి. 19వ శతాబ్దం చివరిలో ప్రచురించబడిన వ్యంగ్య మరియు పరిహాసానికి సంబంధించిన పత్రికల్లో ఒకటి ఏదంటే ఈ భారతీయ చరివారి. 19వ శతాబ్దం చివరిలో ప్రచురించబడిన వ్యంగ్య మరియు పరిహాసానికి సంబంధించిన పత్రికల్లో ఒకటి ఏదంటే భారతీయ చరివారి. భారతీయ చరివారి ముఖ చిత్రంలో సరిగ్గా మధ్యలో ఉంచబడిన బొమ్మ ఏదంటే సామ్రాజ్య బ్రిటిష్ బొమ్మ. ఆ చిత్రం చూడండి, మీకు అర్థమైపోతుంది. భారతీయ చరివారి ముఖ చిత్రంలో సరిగ్గా మధ్యలో ఉంచబడిన బొమ్మ ఏదంటే సామ్రాజ్య బ్రిటిష్ బొమ్మ. భారతీయ చరివారి ముఖ చిత్రంలో బ్రిటిష్ అధికారి ఏమి చెలాయిస్తూ సామ్రాజ్యవాద భావంతో ఉన్నాడంటే అధికారం చెలాయిస్తూ. భారతీయ చరివారి ముఖ చిత్రంలో బ్రిటిష్ అధికారి ఏమి చెలాయిస్తూ సామ్రాజ్యవాద భావంతో ఉన్నాడంటే అధికారం చెలాయిస్తూ. భారతీయ చరివారి ముఖ చిత్రంలో ఏమి చేయాలో బ్రిటిష్ అధికారి ఎవరికి చెబుతున్నాడంటే స్థానికులకు. భారతీయ చరివారి ముఖ చిత్రంలో ఏమి చేయాలో బ్రిటిష్ అధికారి ఎవరికి చెబుతున్నాడంటే స్థానికులకు. బ్రిటిష్ అధికారికి ఇరువైపులా దాసులుగా మరియు అణిగిమణిగి కూర్చున్నది ఎవరంటే స్థానికులు. బ్రిటిష్ అధికారికి ఇరువైపులా దాసులుగా మరియు అణిగిమణిగి కూర్చున్నది ఎవరంటే స్థానికులు. బ్రిటిష్ అధికారి ఆసియా మరియు వ్యంగ్యానికి సంబంధించిన ఏ బ్రిటిష్ జర్నల్ కాపీని భారతీయులకు చూపుతున్నాడంటే పంచ్.
బ్రిటిష్ అధికారి హాస్య మరియు వ్యంగ్యానికి సంబంధించిన ఏ బ్రిటిష్ జర్నల్ కాపీని భారతీయులకు చూపుతున్నాడంటే పంచ్. ఇది నమూనా, ఇలాంటి భారతీయ రూపాలను తయారు చేయండి అని చెప్తున్నట్లుగా బ్రిటిష్ అధికారి చిత్రం ఏ ముఖ చిత్రంలో ఉంది? భారతీయ చెదివారి ముఖ చిత్రంలో. పైన ఫోటో చూస్తే లేకపోతే టెక్స్ట్ బుక్లోని ఈ భారతీయ చెదివారి ముఖ చిత్రం చూస్తే ఆ ఫోటో మీకు అంతా ఇది మొత్తం అర్థమైపోతుంది. ఇది నమూనా, ఇలాంటి భారతీయ రూపాలను తయారు చేయండి అని చెప్తున్నట్లుగా బ్రిటిష్ అధికారి చిత్రం ఏ ముఖ చిత్రంలో ఉందంటే భారతీయ చెదివారి ముఖ చిత్రంలో. మూలం ఈ ప్రకారం బెంగాల్ మహిళా విద్యా సదస్సులో మతం పేరుతో స్త్రీలకు విద్యను నిరాకరించినందుకు పురుషులను తీవ్రంగా ఖండించింది ఎవరంటే బేగం రోకియా సఖవత్ హుస్సేన్. ఇది డిఎస్సి టెట్లో రావడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. మూలం ఈ ప్రకారం బెంగాల్ మహిళా విద్యా సంస్థలో మతం పేరుతో స్త్రీలకు విద్యను నిరాకరించినందుకు పురుషులను తీవ్రంగా ఖండించింది ఎవరంటే బేగం రోకియా సఖవత్ హుస్సేన్. బేగం రోకియా సఖవత్ హుస్సేన్. బేగం రోకియా సఖవత్ హుస్సేన్ ప్రముఖ విద్యావేత్త మరియు ఎటువంటి వారంటే సాహితీవేత్త. ఆవిడ విద్యావేత్త, సాహితీవేత్త. బేగం రోకియా సఖావత్ హుస్సేన్ పురుషులను ఏ సదస్సులో ఖండించారంటే బెంగాల్ మహిళా విద్యా సదస్సులో. పురుషులను ఏ సదస్సులో ఆవిడ ఖండించారంటే బెంగాల్ మహిళా విద్యా సదస్సులో. బేగం రోకియా సఖవత్ హుస్సేన్ బెంగాల్ మహిళా విద్యా సదస్సులో ఏ సంవత్సరంలో ప్రసంగించారంటే 1926లో ప్రసంగించారు. ఈవిడ ఎప్పుడు ప్రసంగించారంటే మహిళా విద్యా సదస్సులో 1926లో. స్త్రీలకు విద్య ఇస్తే అదనపు ఆజ్ఞలు లేకుండా పోతారని అంటున్న స్త్రీ విద్య వ్యతిరేకులు తమకు తాము ఏమని పిలుచుకుంటారని రోకియా సఖవత్ అన్నారని ముస్లిములుగా. స్త్రీలకు విద్య ఇస్తే అదనపు ఆజ్ఞలు లేకుండా పోతారని అంటున్న స్త్రీ విద్య వ్యతిరేకులు తమను తాము ఏమని పిలుచుకుంటారని రోకియా సఖవత్ అన్నారంటే ముస్లిములుగా. స్త్రీలకు కూడా విద్యావంతులయ్యే సమాన హక్కును కల్పించే ఏ మౌలిక సూత్రానికి వారు భిన్నంగా వ్యవహరిస్తున్నారని రోకియా సఖవత్ అన్నారంటే ఇస్లాం మౌలిక సూత్రానికి. స్త్రీలకు కూడా విద్యావంతులయ్యే సమాన హక్కును కల్పించి ఏ మౌలిక సూత్రానికి వారు భిన్నంగా వ్యవహరిస్తున్నారని రోకియా సఖవత్ అన్నారంటే ఇస్లాం మౌలిక సూత్రానికి. విద్యావంతులైన పురుషులు తప్పుదోవ పట్టనప్పుడు విద్యావంతులైన మహిళలు ఎలా తప్పుదోవ పడతారని ప్రశ్నించింది ఎవరంటే బేగం రోకియా సఖావత్ హుస్సేన్. విద్యావంతులైన పురుషులు తప్పుదోవ పట్టనప్పుడు విద్యావంతులైన మహిళలు ఎలా తప్పుదోవ పడతారని ప్రశ్నించింది ఎవరంటే బేగం రోకియా సఖావత్ హుస్సేన్. స్త్రీల కోసం కొన్నిసార్లు మహిళా సంపాదకులచే నడపబడిన కొన్ని పత్రికలు అత్యంత ప్రజాదరణ పొందిన కాలం ఏదంటే 20వ శతాబ్దం ప్రారంభం. స్త్రీల కోసం కొన్నిసార్లు మహిళా సంపాదకులచే నడపబడిన కొన్ని పత్రికలు అత్యంత ప్రజాదరణ పొందిన కాలం ఏదంటే 20వ శతాబ్దం ప్రారంభం. మహిళా సంపాదకుల పత్రికలు స్త్రీ విద్య, వైధవ్యము, జాతీయ ఉద్యమం మరియు ఇంకా దేనిపై చర్చించాయంటే వితంతువుల పునర్వివాహాలపై. మహిళా సంపాదకుల పత్రికలు స్త్రీ విద్య, వైధవ్యము, జాతీయ ఉద్యమం మరియు ఇంకా దేనిపై చర్చించాయంటే వితంతువుల పునర్వివాహాలపై. మహిళా పత్రికలు మహిళలకు అవసరమైన ఏ పాఠాలను అందించాయంటే గృహ సంబంధిత పాఠాలు, ఫ్యాషన్ సంబంధిత పాఠాలు. మహిళా పత్రికలు మహిళలకు అవసరమైన ఏ పాఠాలను అందించాయంటే గృహ సంబంధిత పాఠాలు, ఫ్యాషన్ సంబంధిత పాఠాలు. మహిళా పత్రికలు చిన్న కథలు, సీరియల్ నవలల ద్వారా దేనిని అందించాయంటే వినోదాన్ని. మహిళా పత్రికలు చిన్న కథలు, సీరియల్ నవలల ద్వారా దేనిని అందించాయంటే వినోదాన్ని. 20వ శతాబ్దం ప్రారంభం నుండి ఇలాంటి జానపద సాహిత్యం విస్తృతంగా ఎక్కడ ప్రచురించబడింది అంటే పంజాబ్లో. 20వ శతాబ్దం ప్రారంభం నుండి ఇలాంటి జానపద సాహిత్యం విస్తృతంగా ఎక్కడ ప్రచురించబడింది అంటే పంజాబ్లో. విద్యాయులైన భార్యలు ఎలా ఉండాలో బోధించే స్త్రీ ధర్మ విచార్ పుస్తకాన్ని ప్రచురించింది ఎవరంటే రామ్ చడ్డా. ఇది డిఎస్సి గ్రూప్ 2లో కూడా రావడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. విద్యాయులైన భార్యలు ఎలా ఉండాలో బోధించే స్త్రీ ధర్మ విచార పుస్తకాన్ని ప్రచురించింది ఎవరంటే రామ్ చడ్డా. రామ్ చడ్డా ప్రచురించిన బాగా అమ్ముడుపోయిన పుస్తకం పేరు ఏమిటంటే స్త్రీ ధర్మ విచార్. రామ్ చడ్డా ప్రచురించిన బాగా అమ్ముడుకుపోయిన పుస్తకం పేరు ఏమిటంటే స్త్రీ ధర్మ విచార్. విధేయత గల స్త్రీ యొక్క లక్షణాలను సంవాద రూపంలో వివరిస్తూ చవకైన చిన్న పుస్తకాలను ప్రచురించిన సొసైటీ ఏదంటే ఖాల్సా ట్రాక్ట్ సొసైటీ. ఇది డిఎస్సిలో రావడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. అక్కడ ట్రాక్స్ అని ఇచ్చాడు, ట్రాక్టే కరెక్ట్. కావాలంటే ఇంగ్లీష్ వెర్షన్ చూడండి టెక్స్ట్ బుక్లో. విధేయత గల స్త్రీ యొక్క లక్షణాలను సంవాద రూపంలో వివరిస్తూ చవకైన చిన్న పుస్తకాలను ప్రచురించిన సొసైటీ ఏదంటే ఖాల్సా ట్రాక్ట్ సొసైటీ. ఇది డిఎస్సిలో రావడం జరిగింది, గుర్తుపెట్టుకుంటారు. ఖాల్సా ట్రాక్ట్ సొసైటీ పుస్తకాలు విధేయత గల స్త్రీ లక్షణాలను ఏ రూపంలో వివరించాయంటే సంవాద రూపంలో. ఖాల్సా ట్రాక్ట్ సొసైటీ పుస్తకాలు విధేయత గల స్త్రీ లక్షణాలను ఏ రూపంలో వివరించాయంటే సంవాద రూపంలో. ప్రాచుర్యం పొందిన పుస్తకాల ముద్రణ జరిగే బట్టాల అనే ప్రదేశం ఎక్కడ ఉందంటే
బెంగాల్లోని సెంట్రల్ కలకత్తాలో. ప్రాచుర్యం పొందిన పుస్తకాల ముద్రణ జరిగే బట్టాల అనే ప్రదేశం ఎక్కడ ఉందంటే బెంగాల్లోని సెంట్రల్ కలకత్తాలో. బెంగాల్లోని సెంట్రల్ కలకత్తాలో గల ఏ ప్రదేశం అంతా ప్రాచుర్యం పొందిన పుస్తకాల ముద్రణ జరిగేదంటే బట్టాల. బెంగాల్లోని సెంట్రల్ కలకత్తాలో గల ఏ ప్రదేశం అంతా ప్రాచుర్యం పొందిన పుస్తకాల ముద్రణ జరిగేదంటే బట్టాల. బట్టాల ప్రాంతంలో చవక ధరలో దొరికే సాహిత్యం ఏదంటే మతపరమైన గ్రంథాలు, ఆధ్యాత్మిక సాహిత్యం. బట్టాల ప్రాంతంలో చవక ధరలో దొరికే సాహిత్యం ఏదంటే మతపరమైన గ్రంథాలు, ఆధ్యాత్మిక సాహిత్యం. బట్టాల ప్రాంతంలో ఏ విధమైన అవాంఛనీయ సాహిత్యం కూడా లభించేదంటే అశ్లీలమైన, అసభ్యకరంగా భావించే సాహిత్యం కూడా. బట్టాల ప్రాంతంలో ఏ విధమైన అవాంఛనీయ సాహిత్యం కూడా లభించేదంటే అశ్లీలమైన, అసభ్యకరంగా భావించబడే సాహిత్యం. బట్టాల పుస్తకాలు చెక్క అచ్చులు, రాతి అచ్చులతో చిత్రించబడి ఎంత అందమైన చిత్రాలతో ఏ కాలం నాటికి వెలువడేవంటే 19వ శతాబ్దం చివరి నాటికి వెలువడేవి. బట్టాల పుస్తకాల యొక్క చెక్క అచ్చులు, రాతి అచ్చులతో చిత్రించబడి ఎంతో అందమైన చిత్రాలతో ఏ కాలం నాటికి వెలువడే అంటే 19వ శతాబ్దపు చివరి నాటికి. బట్టాల ప్రాంతంలో చేసే ప్రచురణలను ఇళ్లకు తీసుకెళ్లేది ఎవరంటే చిరు వర్తకులు. బట్టాల ప్రాంతంలో చేసే ప్రచురణలను ఇళ్లకు తీసుకువెళ్ళేది ఏంటంటే ఎవరిదంటే చిరు వర్తకులు. చిరు వర్తకులు తెచ్చిన బట్టాల పుస్తకాలను మహిళలు ఏ సమయంలో చదవడానికి వీలు ఉండేదంటే తీరిక సమయంలో. చిరు వర్తకులు తెచ్చిన బట్టాల పుస్తకాలను మహిళలు ఏ సమయంలో చదవడానికి వీలు ఉండేదంటే తీరిక సమయంలో. ఇది చూడండి, 19వ శతాబ్దం చివరిలో వుడ్ కట్తో ముద్రించిన ఘోరకలి ప్రపంచాంతం చిత్రం. 19వ శతాబ్దం చివరిలో వుడ్ కట్తో ముద్రించిన ఘోరకలి ప్రపంచాంతం చిత్రం 19 దేని వినాశనం గురించి తెలుపుతుందంటే మంచి కుటుంబ సంబంధాల వినాశనం గురించి తెలుపుతుంది. సింపుల్గా ఈ ఘోరకలి అనేది మంచి కుటుంబ సంబంధాల వినాశనం గురించి తెలియజేస్తుంది. ఘోరకలి చిత్రాన్ని దేనితో ముద్రించారంటే వుడ్ కట్తో. ఘోరకలి చిత్రాన్ని దేనితో ముద్రించారంటే వుడ్ కట్తో. ఘోరకలి చిత్రంలో భర్త భుజంపై కూర్చుని పూర్తిగా ఆధిపత్యం చెలాయించేది ఎవరంటే భార్య. ఘోరకలి చిత్రంలో భర్త భుజంపై కూర్చుని పూర్తిగా ఆధిపత్యం చెలాయించేది ఎవరంటే భార్య. ఘోరకలి చిత్రంలో భర్త తన తల్లిని జంతువులాగా దేనితో లాగుతూ క్రూరంగా ప్రవర్తిస్తున్నాడంటే ఉచ్చుతో. ఘోరకలి చిత్రంలో భర్త తన తల్లిని జంతువులాగా దేనితో లాగుతూ క్రూరంగా ప్రవర్తిస్తున్నాడంటే ఉచ్చుతో. ఈ చిత్రం చూడండి. తెలుపు నలుపులతో వుడ్ కట్తో చిత్రించబడిన భారతీయ దంపతుల చిత్రం, ఈ పైన ఉన్న చిత్రమే దేని ప్రభావాన్ని చూపిస్తుందంటే పాశ్చాత్య దేశాల సాంస్కృతిక ప్రభావాన్ని. తెలుపు నలుపులతో వుడ్ కట్తో చిత్రించబడిన భారతీయ దంపతుల చిత్రం 22 దేని ప్రభావాన్ని చూపిస్తుందంటే పాశ్చాత్య దేశాల సాంస్కృతిక ప్రభావాన్ని. పాశ్చాత్య దేశాల సాంస్కృతిక ప్రభావం కుటుంబాన్ని తలకిందులు చేసిందనే భయాన్ని చూపిస్తున్న చిత్రం ఏదంటే తెలుపు నలుపులతో వుడ్ కట్తో చిత్రించబడిన భారతీయ దంపతులు. పాశ్చాత్య దేశాల సాంస్కృతిక ప్రభావం కుటుంబాన్ని తలకిందులు చేసిందనే భయాన్ని చూపిస్తున్న చిత్రం ఏదంటే తెలుపు నలుపులతో వుడ్ కట్తో చిత్రించబడిన భారతీయ దంపతులు. పాశ్చాత్య స్వభావం చూపే చిత్రంలో ఏ స్త్రీ ఏమి తాగుతుందంటే హుక్కా. పాశ్చాత్య ప్రభావం చూపే చిత్రంలో స్త్రీ ఏమి తాగుతుందంటే హుక్కా. పాశ్చాత్య ప్రభావం చూపే చిత్రంలో స్త్రీ హుక్కా తాగుతుంటే పురుషుడు ఏం వాయిస్తున్నాడంటే వీణ. పురుషుడు ఏం వాయిస్తున్నాడు? వీణ. స్త్రీ ఏం తాగుతుంది? హుక్కా. 19వ శతాబ్దం చివరలో స్త్రీలు విద్యావంతులైతే ఏ పద్ధతి విచ్ఛిన్నం అవుతుందని ఆందోళన సృష్టించిందంటే సాంప్రదాయ కుటుంబం పద్ధతి. ఇది 19వ శతాబ్దం చివరిలో స్త్రీలు విద్యావంతులైతే ఏ పద్ధతి విచ్ఛిన్నం అవుతుందని ఆందోళన సృష్టించిందంటే సాంప్రదాయ కుటుంబ పద్ధతి. ఇక్కడ ఇంకో చిత్రం ఉంది చూడండి. కుర్చీలపై కూర్చొని ఐరోపా దంపతుల 19వ శతాబ్దం చిత్రం. ఇది చిత్రం 21 దేనితో ముద్రించారంటే వుడ్ కట్తో ముద్రించారు. పైన ఉన్నది కూడా వుడ్ కట్తో చిత్రీకరించారు, కానీ ఐరోపా దంపతులు ఇక్కడ ఉన్నది. కుర్చీలపై కూర్చున్న ఐరోపా దంపతుల చిత్రం దేన్ని సూచిస్తుందంటే సాంప్రదాయ కుటుంబ పాత్రలను. ఎవరినండి? సాంప్రదాయ కుటుంబ పాత్రలను. ఐరోపా దంపతుల చిత్రంలో దొరసాని ఏం వాయిస్తుందంటే వయోలిన్. ఐరోపా దంపతుల చిత్రంలో దొరసాని ఏం వాయిస్తుందంటే వయోలిన్ వాయిస్తుంది. ఐరోపా దంపతుల చిత్రంలో అంటే పై చిత్రంలో దొరసాని వయోలిన్ వాయిస్తుండగా దొరగారు చేతిలో ఏం పట్టుకొని ఉన్నాడంటే మద్యం సీస. దొరగారు మద్యం సీస, దొరసాని వయోలిన్ వాయిస్తుంది. థ్యాంక్ యూ.